నమస్తే. ఇంతకుముందు వీడియోలో మనం ఏం డిస్కస్ జేసినాం? నరాల బలహీనత, అరికాల్లో మంటలు, చేతుల్లో తిమ్మిర్లు, చేతుల్లో మంటలు. ఇవి మెడలో ప్రాబ్లమ్ ఉన్నా, నడుములో ప్రాబ్లమ్‌లున్నా వస్తాయనేసి చెప్పినాం. ఎట్లా కరెంట్ ఫ్లో అయితది నరాల్లో అది ఎక్స్‌ప్లెయిన్ జేసినాం. కానీ మీకొకటి విచిత్రం చెప్తాను నేనిప్పుడు. షుగర్ వ్యాధి వల్ల నరాల బలహీనత వస్తది అనేసి అందరికీ తెలిసే ఉంటది. ఇప్పటి వరకు నేను మస్తు వీడియోల్లో చెప్పినా. ఇప్పుడు మన దగ్గర పేషెంట్ వచ్చిర్రు. పేషెంట్ వచ్చినంక పేషెంట్‌కి ఉన్న సింప్టమ్స్ చెప్తా నేను ఫస్ట్. అరికాల్లో మంటలు, చేతులు లాగుతున్నాయి. ఫుల్ డే పడుకోవాలి అనిపిస్తుంది పేషెంట్‌కి. ఏం పని చేయొద్దు అనిపిస్తుంది. ఏం పని చేయొద్దు, ఫుల్ డే పడుకోవాలి. నైట్ టైమ్ మళ్ళా నిద్రొస్తలేదు. జాగరణం చేస్తున్నారు. మళ్ళా దాని మీద ఏంది అంటే చికాకు చికాకు అనిపిస్తుంది. ఎవరైనా సడెన్‌గా "అరే! ఆ పాలు పొయ్యి మీద ఉంది బంద్ చేసిరా పొయ్యి" అనేసి. అబ్బా! ఎందుకు చెప్తున్నావు నాకు పని నువ్వు చేసుకోవచ్చు గదా! అనేసి అంత చికాకు చిన్న చిన్న వాటికి కాళ్ళు తిమ్మిర్లు, చేతుల్లో మంటలు, తొడ నొప్పులు, మళ్ళా చికాకు చికాకు అవ్వడం, నిద్ర రాకపోవడం నైట్ టైమ్, ఫుల్ డే నిద్ర రావడం. ఇట్లా నరాలు ఎఫెక్ట్ అయినాయి ఈ పేషెంట్‌కి. చూసుకుంటే మెడ ఎక్స్‌రే నార్మల్ ఉంది. నడుము ఎక్స్‌రే నార్మల్ ఉంది. షుగర్ లేదు పేషెంట్‌కి, బీపీ లేదు. మళ్ళా ఎందుకయినాయి? అయితే ఏంది అంటే మనం అడిగినాం. మనం అన్నీ అడుగుతాం టాప్ టు బాటమ్ పేషెంట్‌కి ఏమేమి రోగాలున్నాయి? ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి? ఒక్కొక్క సింప్టమ్ మీద కూడా ఫోకస్ చేసి అడుగుతాం. పేషెంట్ ఏమన్నారంటే మనకు, "నాకింకా ఏం లేవు సార్" అనేసి అన్నారు. మళ్ళా లాస్ట్‌కి మనం అడిగినాం. "ఏమేం గోళీలు వాడుతున్నారు ఇప్పుడు?" అంటే, "థైరాయిడ్ మందు వాడుతున్నాం సార్" అని చెప్పిండ్రు. అయితే మనం చెప్పినాం, "అరే అమ్మ! థైరాయిడ్ మందు వాడుతున్నారంటే నేను జర్రాసేపు ముందు అడిగినా గదా! థైరాయిడ్ ఉందా లేదా అంటే, లేదు అన్నారు గదా!" అంటే, "అవును సార్ రిపోర్ట్ నార్మల్ వస్తుంది గదా సార్" అనేసి అన్నారు. అవునమ్మా! దానికి గోళీ వాడుతున్నారు గాబట్టి అది నార్మలొస్తుంది. లేకపోతే మీకు థైరాయిడ్ వ్యాధి ఉన్నట్టు గదా! అనేసి చెప్పి, ఆ! అవును సార్ అనేసి చెప్పిండ్రు. అయితే థైరాయిడ్ వ్యాధి ఏదైతే ఉంటది గదా! అందరేమనుకుంటారు, అరే! థైరాయిడ్ వ్యాధి అయినావా? ఖతం ఇంకా లావయిపోతావు. ఖతం బక్కగయిపోతావు. ఇదే అనుకుంటారు. కానీ థైరాయిడ్ వ్యాధి వల్ల మీ బాడీలో ఎన్నో చేంజెస్ ఒస్తాయి. కొందరికి గుండె దడ వస్తది. కొందరికి వెయిట్ పెరుగుతది. కొందరికి లేడీస్‌కి కూడా గడ్డం రావడం స్టార్ట్ అయితది. మళ్ళా కొందరికి పీరియడ్‌లు డిస్టర్బ్ అయితాయి. కొందరికి పిల్లలు పుట్టడం సమస్య అయితది. అట్లనే కొందరికి ఏమైతది నరాళ్ళు బలహీనత అయితది. ఈ పేషెంట్‌కి గూడా అట్లా అయింది. నరాల బలహీనత అవ్వడానికి ఎన్నో కారణాలుంటాయి. ఈ పేషెంట్‌కి థైరాయిడ్ వ్యాధి కారణమైంది నరాల బలహీనతకి. ఇమ్మీడియేట్‌లీ మనం అడిగినాం. "ఏముందమ్మా పరేషాని? ఏముంది మీకు పరేషాని" అంటే, "ఏముంటది సార్ పెళ్లి అయి 12 ఏండ్లయింది. పిల్లలిద్దరున్నారు. మా ఆయనకి ఏమో నాతోటి మాట్లాడనీకి టైమే లేదు. మార్నింగ్ లేస్తా, పిల్లల టిఫిన్‌లు ప్యాక్ చేస్తా, పిల్లలకి స్కూల్‌కి పంపిస్తా. మళ్ళా మా ఆయనకి 9:30కి టిఫిన్ ప్యాక్ చేస్తా, మా ఆయన పోతాడు. మళ్ళా ఫుల్ డే ఇంటికాడ ఉంటా, టీవీ చూస్తా. మళ్ళా పిల్లలొస్తారు, మళ్ళా వాళ్ళకు తయారు చేయాలి, వాళ్ళకప్పుడు వంటలు చేయాలి, మళ్ళా ఇవ్వాలి, మళ్ళా నైట్ వంట చేయాలి. అదే నా పని. వంట, పిల్లలు, మొగుడు అంతే. లైఫ్‌లో ఏం థ్రిల్లే లేదు" అనేసి అంటున్నారు పేషెంట్. అయితే ఇట్లా ఆలోచించి, ఆలోచించి నేను పెళ్లి చేసుకొని తప్పు చేసిన పని అనేసి. "ఎందుకమ్మా మీ మొగుడు ఏమన్నా ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నారా?" అంటే, "లేదు అట్లా గూడా ఏం లేదు. అలా లైఫ్‌లో థ్రిల్ లేదు" అనేసి ఒక సాడ్‌నెస్ పేషెంట్ మనిషిలో. అయితే దానివల్ల పేషెంట్‌కి థైరాయిడ్ వ్యాధి వచ్చింది. ఇవే ఆలోచించి మళ్ళా పెళ్లిలో గొడవలు స్టార్ట్ అయినాయి. మళ్ళా దాంతోటి నరాల బలహీనత గూడా వచ్చింది. పేషెంట్‌కి మనం హోమియోపతి మందులు గూడా ఇచ్చినాం. అండ్ ఒక సింపుల్ హోమ్ రెమెడీ గూడా చెప్పినాం. ఏం చెప్పినాం? మనం పేషెంట్‌కి చెప్పినాం తులసి ఆకులు. 5 తులసి ఆకులు, 5 పుదీనా ఆకులు, 5 కరియాపాకులు. ఇవి దంచుకొని బాయిల్ జేసి వాటర్‌లో ఫిల్టర్ జేసి ఆ వాటర్ తీసుకోండన్నా. ఇది గూడా ఒక హెర్బల్ టీ లాగా అన్నమాట. ఇది రోజు 2 పూటలు తీసుకోండి. ఇది 2 పూటలు తీసుకోవడం వల్ల మీకు నరాల బలహీనతలో గూడా తేడా వస్తది. మీ థైరాయిడ్ లెవెల్స్‌లో గూడా తేడా వస్తది. మనం హోమియోపతి మందులు ఇవ్వడం వల్ల 4 నెలల్లో ఆ పేషెంట్‌కి 5, 6 ఏండ్ల నుంచి ఉన్న ప్రాబ్లమ్ 4 నెలల్లో దేవుని దయతోటి తగ్గిపోయింది మంచిగా. పూర్తిగా. మళ్ళా ఈ రోజు వరకు రాలేదు. మనం ట్రీట్మెంట్ స్టాప్ జేసి గూడా ఆల్‌మోస్ట్ 7, 8 ఇయర్స్ అయింది. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి. పూర్తిగా రివర్స్ అయితది థైరాయిడ్. అంటే పూర్తిగా తగ్గుతది హోమియోపతి మెడిసిన్ తోటి.
అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే థైరాయిడ్ వ్యాధి ఉన్నోళ్ళు మీరు ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్, ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తినకండి. ఎందుకంటే ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నోనికి ఏమవుతుంది? షుగర్ వ్యాధి ఉన్నోనికి గ్లూకోజ్ మెటబాలిజంలో తేడా, అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో తేడా పడుతుంది. థైరాయిడ్ వ్యాధి ఉన్నోనికి ఫ్యాట్ మెటబాలిజం తేడా పడుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రోగాలు 2. సో ఫ్యాట్స్ అవాయిడ్ చేయండి మీరు, ఆయిల్స్ అవాయిడ్ చేయండి మీరు, నాన్ వెజ్ ఫుడ్లు అవాయిడ్ చేయండి మీరు.